సుమతి శతకంలోని ఒక చక్కటి పద్యం అండి. తాననుభవింపనర్థమో తాననుభవింపనర్థమో మానవపతి జేరుకొంత మరి భూగతమౌ మానవపతి జేరుకొంత మరి భూగతమౌ కానల నీగలు గూర్చిన తేనియయొరు జేరునట్లు తిరముగ సుమతి. ఇదేంటంటేనండి, ఏ వ్యక్తి అయినా సరే సంపాదించింది అనుభవించాలండి. అంతా దాచిపెట్టుకోకూడదు. దాచిపెడితే ఏమవుతుందంటే కొంతేమో రాజుగారి పాలవుతుంది, కొంతేమో నేల పాలవుతుందండి. దీనికి ఉదాహరణ ఏంటంటే, అడవుల్లో తేనెటీగలు కష్టపడి తేనె దాచుకుంటాయండి. దాన్ని ఈ మనుషులు ఏం చేస్తారు, చక్కగా దాని నుంచి ఆ తేనె వీళ్ళు లాగేసుకుంటారు వాటి నుంచి. అంటే ఇది కూడా అంతే. ఈ తేనెటీగలు చేసిన పనికిను ఈ తినకుండా దాచిన దానికిను ఏమీ తేడా ఉండదండి. కాబట్టి ప్రతి మనిషి కూడా సంపాదించి అనుభవిస్తూ తాను ఆరోగ్యంగా సుఖంగా ఉండాలండి. ఎక్కడో దాస్తాడు, అది పోతుంది, తర్వాత ఏడుస్తూ ఉంటాడు అన్నమాట. అట్లా ఉండకూడదు. సంపాదించిన దాంట్లో ముందు 90% అనుభవించేయాలండి. ఆ 10% దాచుకోవచ్చు, తప్పులేదు.